వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతి బెనారస్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. రీసెంట్ గా గోవిందానంద సరస్వతి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్ లో చాలా వైరల్ అవుతూ ఉన్నాయన్నమాట. అది ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గురువు గారు. జగద్గురువులు భారతీ తీర్థానంద స్వామీజీ ఉన్నారు కదా, ఆయన పేరు జగద్గురువుగా ఉన్న తర్వాత విధుశేఖర భారతి గారికి ఎందుకని జగద్గురువులు అని ఇచ్చారు అని అనేసి ఆయన ప్రశ్నలు ఏవైనా జరిగింది. సో అంటే ఒకరు ఉన్న తర్వాత ఇంకొకరికి ఇలా జగద్గురువులు అనే నేమ్ ఇవ్వకూడదా, ఎందుకని? ఇక్కడ ముందుగా శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యం కృతం వందే భగవంతః పునః పునః. శంకరాచార్యులు వారు స్వయంగా చెప్పారు, భగవంతుడు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు. ఆ భగవత్ శక్తి ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. ఆ భగవత్ శక్తి చేసేటువంటి పనుల గురించి మనం కలియుగంలో మనం ఇష్టం వచ్చినట్లుగా అన్వయించుకోకూడదు. హ్మ్. భగవంతుడు ఆ సమయానికి ఏది సముచితంగా అనిపిస్తుందో ఆ పనిని ఆ విధంగా చేసి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఒక జగద్గురు పీఠంలో ఉండేటువంటి జగద్గురువులకు సంబంధించినటువంటి విషయాన్ని మొట్టమొదటగా మీడియా ముందరకు వచ్చి మాట్లాడటం అనేది చాలా తప్పు. గోవిందానంద సరస్వతి స్వామి వారు చేసినటువంటిది చాలా తప్పుగా మనం చెప్పాలి. అంటే మీడియా ముందరికి రాలేదు గురుగారు. అది ఏమైందంటే ఆయన అనేక ఊర్లు తిరుగుతూ ఒక ఊర్లో ప్రసంగిస్తున్న సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యానాలన్నీ చేయడం జరిగిందనమాట. అదే ఈ ఈ వ్యాఖ్యానాలు మీడియా అంటే ఏంటి? మనం ఒక ఇది ఎలక్ట్రానిక్ మీడియానో, పేపర్ మీడియానో అని కాదు. ప్రజల ముందరకి. ప్రజల ముందరికి. ఇప్పుడు రైట్. మీకొక సందేహం వచ్చింది. సందేహం వస్తే మీకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు ఆ సందేహ నివృత్తి చేసుకోవాలి. శాస్త్రం ఏం చెప్తోంది? విజ్ఞానం ఉన్నవాడి చోట వెళ్లి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. ఈ గోవిందానంద వారు శృంగేరిలో చాలా కాలం ఉన్నారు. స్వామివారితో, భారతీ తీర్థుల వారితో రోజు వీరు దండసాష్టాంగ నమస్కారం చేసినటువంటి సందర్భాలున్నాయి. మరి అప్పుడు అడగకుండా ఇప్పుడు ప్రజల దగ్గరకొచ్చి ఎందుకు అడుగుతున్నట్లు లెక్క? మీరు ఆలోచన చేయండి. అప్పుడు గూడా విధుశేఖర భారతి వారు అక్కడే ఉన్నారుగా. శ్రీవారితో, పెద్ద శ్రీవారితో, చిన్న శ్రీవారు గూడా ఉన్నారు గదా! కాబట్టి మరి అప్పుడెందుకు అడగలేదు ఈ విషయాన్ని? ఒకటి. అంటే ఏమిటి? మనకి కావాల్సిందేదైనా దక్కకపోతే మనం ఎవరినైనా త్రుంచినట్టుగా పేలాపనలు చేయవచ్చా? హ్మ్. మనం ఆలోచన చేయవలసొస్తోంది. ఎందుకంటేనమ్మా, శృంగేరి అనేటువంటి జగద్గురు పీఠము, అది ప్రపంచంలో భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన అతిపెద్ద పీఠం. పీఠము పనులు వేరు, పీఠాధిపతి యొక్క పనులు వేరు ఉంటాయి. గోవిందానంద సరస్వతి అనేవారు ఒక సన్యాసి మాత్రమే. హ్మ్. సన్యాసి వారు సన్యాసి ధర్మాన్ని పాటించాలి. వారి అనుష్ఠానం, వారి జపమో, తపస్సో చేసుకుంటూ ఉండాలి. లేదా వారి దగ్గరికి ఎవరైనా భక్తాదులు వచ్చినప్పుడు, వారి సందేహాలు ఏమైనా వచ్చినప్పుడు వారు సెలవు ఇవ్వచ్చు దాని గురించి, వారికి తెలుసున్న వేదశాస్త్ర ప్రమాణాల ఆధారంగా. కానీ ఇట్లా సన్యాసులందరికీ పెద్ద దిక్కుగా ఉండేటువంటి పీఠాధిపతిని మనం ఎదిరించి మాట్లాడుతున్నాము అంటే, అది ఎంత తప్పుగా మనం ఆలోచన చెయ్యాలి. మీ ద్వారా నేనొకటే, ఇప్పుడు గోవిందానంద వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? జగద్గురువు గారిని ధిక్కరించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మనం ప్రోత్సహిస్తున్నట్లు అవుతుంది వారికి సపోర్ట్‌గా మాట్లాడితే. జగద్గురు ధిక్కారం అనేటువంటిది చాలా తప్పు అసలు. హ్మ్. శృంగేరి పీఠము, ఆదిపీఠము, మూలపీఠము. శంకరాచార్యులు వారు స్వయంగా అక్కడ తుంగానదిలో స్నానం చేస్తున్నప్పుడు కడుపుతో ఉన్న కప్పని ఒక తాచుపాము పడగ విప్పి ఎండ బారి నుంచి కాపాడుతున్నది. హ్మ్. ఓహో! ఇక్కడ సాత్విక శక్తి ఎక్కువున్నది. ఇక్కడ నేను పీఠం పెడితే ఈ పీఠం ద్వారా సాత్వికమైనటువంటి లక్షణాలు పీఠాధిపతి వారు ఈ ప్రపంచానికి అందరికి అందించడం మూలకంగా సాత్వికమైనటువంటి శక్తి ప్రపంచమంతా ప్రబలుతుంది. నువ్వు సాత్విక శక్తి కలిగినటువంటి పీఠం మీదనే నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ స్థాయి ఏమిటి? చెప్పండి. విద్య నేర్చుకునే క్రమంలో కూడా అసలు ఎందుకు ఏంటి అనేది అవన్నీ నేర్చుకుంటారేమో కదా. పిచ్చి ప్రేలాపనల కిందనే వస్తాయమ్మా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈయన
మాట్లాడింది మనం ఒక వారం 10 రోజుల కిందటగా మనం చూడవచ్చు. మరి అతపూర్వం శృంగేరిలో భారతీ తీర్థుల వారితోనూ ఉన్నాడు. అదే. విధుశేఖర భారతి వాళ్ళతో గూడా ఉన్నారు. మరప్పుడు ఈ ప్రశ్న వారినెందుకని అడగలేదు? నా అనుమానం. హ్మ్. అంత చనువుగా ఉండి వీరు చేసినటువంటి హనుమంతుడికి సంబంధించినటువంటి ఒక వెహికల్‌ని తయారు చేశారు. ఇది జన్మస్థల అని చెప్పేసేసి. దానికి శృంగేరి వారి చేతుల మీదుగానే ఆయన పూజలన్నీ చేయించుకుని ప్రారంభోత్సవం చేయించారు. హుహు. మరి అంత దగ్గరగా వెళ్లి ప్రారంభోత్సవం చేయించుకున్నటువంటి వ్యక్తి, ఏవండీ మరి జగద్గురువులు వారికెందుకిచ్చారు అని అప్పుడు అడిగుంటే, నీ అనుమానం నివృత్తి అయ్యేది గదా! ఇవాళ పబ్లిక్‌లోకొచ్చి ప్రజల మధ్యకొచ్చి మాట్లాడటం వలన ఏమిటి దాని ఉద్దేశ్యం? అసలే హిందూ మతానికి, సనాతన ధర్మానికి వెన్నుపోటు పొడిచేవాళ్ళే చాలామందున్నారని మేము బాధపడుతున్నాం. హ్మ్. ఇంకా ఇప్పుడు మనం రోడ్డు మీదకొచ్చి లేనిపోని కొత్త వివాదాలు తీసుకొచ్చి మనలో మనం కొట్టుకోవాలా? ఆయన చేసే పని అలా ఉన్నది. రైట్. అయితే ఎవరిని జగద్గురువులు అంటారు? అనకూడదా? అనే సందేహం నివృత్తి. ఇప్పుడు జగద్గురువులు అంటే మనకి 4 పీఠాలు ప్లస్ కంచి కామకోటి పీఠం, ఐదవ పీఠం. ఇవన్నీ కూడా పంచభూతాత్మికమైనటువంటి శక్తితో శంకరాచార్యులు వారు వీటిని పీఠాలుగా పెట్టడం జరిగింది. 4 దిక్కుల 4 వేదాల్ని రక్షిస్తూ ఉండేటట్టుగా వారు స్థాపన చేశారు. హ్మ్. జగద్గురువు అనేటువంటిది ఎవరు పెట్టింది కాదు. శంకరాచార్యులు వారు భారతదేశం మొత్తం కూడా 3 సార్లు పాదయాత్ర చేసుకుంటూ అనేక రకాలైనటువంటి పాషాండ మతాలన్నిటిని కూడా గెలుచుకుంటూ వెళుతున్న తరుణంలో అందరికీ కూడా ఆయన విశదీకరించి చెప్పారు ప్రతి విషయాన్ని. అప్పుడు ఉండేటువంటి ఆచారాల్లో వాళ్ళకి లోపాల్ని సరిచేసి, ఇది వేద పద్ధతి, ఇది ధర్మ పద్ధతి, ఇది నలుగురికి ఆమోదయోగ్యమైన పద్ధతి హ్మ్. అని వారు సెలవిచ్చిన తర్వాత అక్కడున్నంత అందరూ కలిసి, అయ్యా నీవు జగత్తులో జ్ఞానాన్ని మా అందరికీ కూడా కురిపించినటువంటి గురువు, జగత్తుకు గురువు అని వారికి ఆ నామాన్ని అందరూ కలిసి సంబోధించి పెట్టినటువంటి నామం. హుహు. వారేమి టైటిల్ అవార్డు తీసుకున్నాడు, ఇదేదో మనకు అవార్డులు ఇస్తారు చూసారా, అలాంటిది కాదండి ఇది. అయితే మరి వారికున్న తర్వాత ఆహ్, విధుశేఖర భారతి గారికి ఎందుకని పెట్టకూడదు? ఇప్పుడు ఒకటి చూడండి, ఒక పీఠ సంప్రదాయం ఉంటుంది. శంకరాచార్యులు వారు పెట్టిన 4 పీఠాలకి కూడా ఇప్పుడు ఆయన సన్యాసం ఒక్కొక్క పీఠంలో ఒక్కొక్కరిని కూర్చోబెట్టారు. సో నా డిగ్రీలన్నీ ఆ పీఠానికి హ్మ్. వర్తిస్తాయి. సో ఆ మాదిరిగా అప్పటినుంచి కూడా ఈ జగద్గురు అనేటువంటి పదము ఆ పీఠంలో ఏ పీఠాధిపతి అయినా వారికి జగద్గురు అనేది ముందర యాడవుతూ ఉంటుంది. హుహు. అలాగే విధుశేఖర భారతి వారు ఏమిటి, ఆయన భారతీయ తీర్థుల అనంతరం కూడా వచ్చేటువంటి ఉత్తరాధికారి. హ్మ్. సో వారికి కూడా ఈ జగద్గురు టైటిల్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్‌లీ. ఓకే. దానిలో అదేం పెద్ద కొత్తేం కాదు. వారికి తెలుసు. ఆ మాట చెప్పేవారికి కూడా ఈ విషయం తెలుసు. కానీ లోపల ఏదో పెట్టుకుని, బయట దీన్నేదో నేను భూతద్దంలో చూపించాలనేటువంటి ప్రయత్నాలు ఇలాంటివి మంచివి కావు అనేటువంటిది మాలాంటి వారం కూడా ఒక సన్యాసికి చెప్పకూడదు. రైట్. ఎందుకంటే గృహస్థు ధర్మం మించినటువంటిది సన్యాస ధర్మం. హ్మ్. అంటే ఒక ధర్మం కంటే కూడా ఆయన ఇంకో ధర్మానికి మెట్టులో ఉన్నాడు. ఆయనే ఈ రోజున ఇలా వచ్చి మాట్లాడటం అనేటువంటిది తగదు. హ్మ్. అందులో భారతీయ సనాతన ధర్మంలో జగద్గురువులకి వ్యతిరేకంగా మాట్లాడరాదు. జగద్గురువులు ఎందుకు చేశారు? జగద్గురువులు పీఠాధిపతి వారు. పీఠాధిపతి వారు ఎందుకు చేశారు? ఎలా చేశారు? దేనికి చేశారు? అనేది పీఠాధిపతి వారి మనసులో ఉండేటువంటి విషయమే తప్ప, వారికి మీరొకటి గుర్తుపెట్టుకోండి. పీఠాధిపతి వారు ఇట్లాగే డ్రెస్ వేసుకోవాలి, ఈ ఊళ్ళో ఇన్ని గంటలే ఉండాలి అని మనం చెప్పకూడదు. హ్మ్. వారిష్టం. వారు ఏ ఊర్లో అయినా, ఎన్ని రోజులైనా, ఎక్కడైనా ఉండవచ్చు. ఒకటి. పీఠాధిపతి వారు పీఠాధిపతిగా ఎవరినైనా నియమింపజేయవచ్చు. వారికి కొన్ని రూల్స్, వారి గురువులు ఏదైతే వీరి పీఠాధిపతి అయినప్పుడు ఈ భారతీ తీర్థుల వారి యొక్క గురువు గారు ఏదైతే నియమావళిని పాటించారో, భారతీ తీర్థుల వారు కూడా అదే నియమావళిని పాటించి తన శిష్యుడిగా విధుశేఖర భారతి వారిని తీసుకోవటం జరిగింది. హ్మ్. అది అనాదిగా వస్తున్న సంప్రదాయం. దాన్ని మనం ఎవరమండి మాట్లాడేయటానికి? అందులో శృంగేరి అంటే సాక్షాత్తు జగదంబ నిలిచి ఉండేటువంటి పర్వతం అది. ఎంత గొప్ప శక్తివంతమైన పీఠం అండి. ఎంత మహోన్నతులు దానిలో పీఠాధిపతులుగా అయ్యారు. గొప్ప గొప్పవారండి దానిలో పీఠాధిపతి. ఒక్కొక్కరు పీఠాధిపతి కూడా చాలా ఎన్నో జన్మ. శృంగేరిలో మీరు గమనించారో లేదో, ఎవరికీ తెలియని పరమ రహస్యం ఒకటున్నది. హ్మ్. శృంగేరికి పీఠాధిపతి కావాలి అంటే
భారతీయ తీర్థుల వారికి కలలో పలానా వాడు పీఠాధిపతిగా నువ్వు నిర్ధారణ చెయ్యి అని చెప్పేది శారదాంబ మాత్రమే. డైరెక్ట్ గా అమ్మవారి. అమ్మవారే చెప్తుంది. దీనిలో ఏదో నేనో మీరో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ రికమెండేషన్ చేస్తున్న వారికి సన్యాసం ఇవ్వరు. వారిని తర్వాత శిష్యుడిగా అంగీకరించరు పీఠాధిపతిగా. వారికి స్వయంగా అలాగే భారతీయ తీర్థుల వారి యొక్క గురువు గారికి కూడా కలలో శారదాంబ వచ్చి చెప్తుంది, పలానా చోట నీ శిష్యుడు ఉన్నాడు, పలానా చోట నీ ఉత్తరాధికారి ఉన్నాడు అని సాక్షాత్తు జగదంబ వారికి ఉపదేశం చేస్తుంది. ఇలా శిష్యులుగా రావాలి అన్న వాళ్ళకంటూ కొన్ని నియమాలు అనేవి ఉంటాయి కదా, అవన్నీ ఆచరించినప్పుడే, ఇక్కడ ఆ యోగ్యం ఉన్నప్పుడే కదా అవుతుంది. అవును అవును మీరు చెప్పింది వాస్తవమే. విశేషంగా ఏంటంటే భారతీయ తీర్థుల వారి యొక్క గురువు గారు సంచారం చేస్తున్నారు. ఉమ్, సంచారం చేస్తుంటే గుంటూరు మన జిల్లాకు వచ్చినప్పుడు అప్పుడు భారతీయ తీర్థుల వారు చాలా చిన్న పిల్లవాడు. ఆ, స్వామివారిని చూసి వారు శృంగేరి దాకా వెళ్ళిపోయారు. ఉమ్, అంటే అలా ప్రేరణ కలుగుతుంది. ఆయన చాలా చిన్న వయసులో, చాలా అంటే చాలా చిన్న వయసులో మనసులో ఆ స్వామి వారి గురువు గారిని చూడంగానే అమ్మ కనిపించింది, ఈ అమ్మ జన్మనిచ్చింది కన్న తల్లిగా, ఆ అమ్మ నన్ను జ్ఞానభిక్షకి రమ్మనమంటోంది అని చెప్పి భారతీ తీర్థుల వారు వారి ఇల్లును వదిలేసి అప్పుడుండేటువంటి పీఠాధిపతితో వెళ్ళిపోవటం జరిగింది. నాకు ఇది వింటూ ఉంటే స్వామి వివేకానందది గుర్తొస్తుంది. అవునమ్మా, వారందరూ కూడా మహానుభావులు. వారి యొక్క నిర్ణయాలను గురించి మనం మాట్లాడటం ఏమిటమ్మా? మన తండ్రి గారి నిర్ణయం గురించి మనం మాట్లాడకూడదు. మన తండ్రి గారు ఏ నిర్ణయాలను ఏ విధంగా చేశారో మనకి ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు ఆ నిర్ణయాలను ఆలోచన చేసి జాగ్రత్తగా మనం నిర్ణయించాలి తప్ప మనం ఇక్కడ కొత్తగా నిర్ణయాలు చేసే అధికారం ఎవరికీ లేదు. భారతీయ తీర్థులంటే అపర సరస్వతీ దేవి అని చెప్తారు అందరూ కూడా. వేద పండితులందరూ కూడా సాక్షాత్తు వారు అపర సరస్వతి అని చెప్తారు. అలాంటి అపర సరస్వతి స్వామివారుగా ఉన్నటువంటి భారతీయ తీర్థుల వారి గురించి వారు జగద్గురువు ఎందుకు వీరికి ఎందుకు వచ్చిందని వీరు మాట్లాడటం అనేటువంటిది అసలు చాలా చాలా తప్పది. అలాగే. మనం ఇంత అంతా కూడా కాదు, అది చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు లెక్క. అంతేకాకుండా నేను ఇంకో విషయం గురించి కూడా విన్నాను. ఏమిటి, చంద్రమౌళీశ్వర స్వామి వారి పూజ గురించి కూడా ఏదో ఒక మాట అన్నారు అని చెప్పేసి. అక్కడ ఒక చంద్రమౌళీశ్వర వారు ఉన్నారా, వీరితో పాటు సంచారం చేసి ఎవరు నిజమైన చంద్రమౌళీశ్వరుడు అని. గోవిందానంద సరస్వతి గారు ఎక్కడ చూసినా కానీ వివాదాలతోనే ఉంటారు, గట్టిగా మాట్లాడతారు. అంటే ఒక సన్యాసికి ఉండవలసిన లక్షణం, అంటే మా లాంటి మామూలు ప్రజలకి ఎలా అంటే అలాంటి వారిని చూస్తే ఎంతో తన్మయత్వంతో వారిలా ఉండాలి అన్న ప్రేరణ కలుగుతుంది. అలాంటిది ఆయన అంతంత గట్టి గట్టిగా మాట్లాడడం కానీ వివాదాల్లో ఉండడం కానీ ఒక్కొక్కసారి ఎందుకో అంత యాక్సెప్ట్ చేయలేము అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకటి చూడండి, ఎందుకంటే మనం నిరంతరము కూడా ఇప్పుడు భారతీయ తీర్థుల వారు ఉంటారు. ప్రపంచంలో వారికి అన్నీ తెలుసు. కానీ వారి గురించి ఎప్పుడు కూడా వారు ఒక వేదిక మీదగా కానీ మీడియా పరంగా కానీ ఎప్పుడూ మాట్లాడరు. వారు ఒకటే చెప్తారు, మన ధర్మం ఇది, దీన్ని ఆచరించకపోతే భగవంతుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఇంతే మాట. రైట్. మాకు శృంగేరి పీఠమే ప్రధానం. దక్షిణ భారతదేశానికి అంతటికి కూడా కంచిపీఠము, శృంగేరి పీఠం, మనకి ఇవి రెండు ప్రధానమైనటువంటి రెండు కళ్ళు లాంటి పీఠాలు ఇవి. ఓ పక్కన కామాక్షి, ఓ పక్కన శారదాంబ. ఎంత గొప్ప దేవతలు అక్కడ ఉన్నారండి. అలాంటి పీఠాధిపతుల గురించి మనం మాట్లాడేంత శక్తి మన దగ్గర లేదు. అంతలాగా మనం మాట్లాడటానికి ఎప్పుడు కూడా మనం నోరు జారకూడదు. అలాంటి దానిలో వీరు జారుతున్నారు అంటే అది వారికి మనం వదిలివేయటం అనేటువంటిది భగవంతుడు ఇది హర్షించడు. వారికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, గోవిందానంద సరస్వతి వారు కూడా సన్యాసి. సన్యాసిగా మనం ఒకటే, ఇలాంటి మాటలని దయచేసి బయట సమాజంలో మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే దీనిలో నిజం అనేటువంటిది ఏమీ లేదు. వారు మాట్లాడిన దానిలో నిజం లేదంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా ఏమున్నదో అనేది. సో ప్రేక్షకులకు కూడా ఉండే అనుమానం, సందేహం నివృత్తి చేశారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్తే.